రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 369ని రద్దు చేసి రిజిస్ట్రేషన్ల సేవా కేంద్రాల ఏర్పాటును ఉపసంహరించుకోవాలని నూజివీడు దస్తా లేఖలు కోరారు. నూజివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద 3వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టిన దస్తా లేఖర్లు ప్రైవేటు వ్యక్తుల ద్వారా నిర్వహించే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల వల్ల ప్రజల ఆస్తులకు రక్షణ కరువవుతోందని అన్నారు. పీపీపీ విధానాన్ని ప్రభుత్వం మరొకసారి ఆలోచించాలని కోరారు. అయితే ప్రజలు నేరుగా సబ్ రిజిస్ట్రార్ వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని నూజివీడు సబ్ రిజిస్ట్రార్ ఫణికుమార్ కోరారు. దస్తా లేఖర్లు సమ్మెలో ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. రిజిస్ట్రేషన్లకు ప్రజలు ఎలాంటి అవసరం వచ్చినా తమ కార్యాలయం సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు. ప్రతిరోజు సుమారు 10 రిజిస్ట్రేషన్ వరకు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 20 తారీఖు నుంచి 31 దాకా దస్తావేజ్ లేఖల సమ్మె జరుగుతుందండి. దీనిలో జనాలకు అపోహ కలిగింది, రిజిస్ట్రేషన్ ఆగిపోయినాయని చెప్పి అపోహ కలిగి బయట అంతా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారండి. అటువంటిది ఏమీ లేదండి. మొత్తం రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు కానీ, ఈసీలు కానీ, స్టాంప్ కౌంటర్ కానీ అన్ని సేవలు కూడా యథావిధంగా జరుగుతున్నాయి. మీకు ఏమన్నా ఒకవేళ సందేహం ఉంటే నేరుగా సబ్ రిజిస్టర్ కానీ, సబ్ రిజిస్టర్ సిబ్బంది కానీ కలిస్తే మీకు మొత్తం కూడా పని పూర్తి చేసి పెడతారండి. దీని మీద జనాలంతా కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయండి యథావిధిగా. ఇప్పుడు 3 రోజుల నుంచి పిన్ డౌన్ అని చెప్పేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నారు సార్. ఇప్పుడు మనకి ఈ 3 రోజుల నుంచి రోజుకి ఎన్ని రిజిస్ట్రేషన్లు? మొన్న వచ్చేటప్పటికి ఒక 10 రిజిస్ట్రేషన్ అయినాయండి. నేను 4 రిజిస్ట్రేషన్ అయినాయండి. ఇవాళ కూడా జరుగుతున్నాయండి. జనాలంతా కూడా ఒక్కొక్కరు కొంచెం బయట ముందు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు అంతా ఆఫీస్కి వచ్చి నేరుగా వాళ్ళే చేయించుకుంటున్నారు రిజిస్ట్రేషన్.